జయ వీరభద్రకృష్ణ. మనం మనుషులు బాగా భయం మర్చినారా. మనం రాజకీయము అధికారము బలము ఉంటే మనం ఎవరేం చేయాలని అనుకుంటున్నాం కదా. దిగినారా వీరభద్ర సంతాలు. ఇప్పుడు కనపడి ఋషికొండలు ఆశ్రమంగా చేసుకొని పాలిస్తాడు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ కులాలని మతాలకు అతీతంగా రిజర్వేషన్లన్నీ తీసి కష్టపడే ఉంది. టాలెంట్ ఉన్న వాళ్ళకి జీవితాలు ఉంటాయి. టాలెంట్తోన మనం పైకి రావాలి, రిజర్వేషన్తో రాలేము. దేవుడు పెట్టింది కర్మ సిద్ధాంతం. శివుడు అందరికీ అవకాశం ఇస్తాడు. వినియోగించుకుంటాడు, దుర్వినియోగం చేసేవాడు దుర్వినియోగించుకుంటాడు. అంతేగాని వాడిని తెచ్చి అందరం ఎక్కాడు. కర్మ సిద్ధాంతం. నువ్వు భయం ఉంటే ఎలుగుతావు, భక్తి ఉంటే ఎలుగుతావు, ధర్మం ఉంటే ఎలుగుతావు. అది పాటింపజేస్తారా రాను. ఇంక అందరూ సమానమే. ఉన్నోడు లేనాడు అని ఏం లేదు. అందరూ ఈడే ఇచ్చిపోవాల్సిందే. ప్యాలెస్ అయినా బిల్డింగ్లైనా ఏదైనా కానీ పోయేటప్పుడు కర్మ సిద్ధాంతం వస్తుంది అంతే. తర్వాత మళ్ళతోడుగా నీడే పడతారు. తెలుసు కదా ఎందుకురా అంత డబ్బు అంటే ఆశ. ఏం కట్టుకుపోతారు వెనక. తినేది 3 పూట్ల అన్నము. ఏం ఎక్కువ తింటారు. ఇప్పుడు కూడా అన్నం తినుకోకుండా అప్పుడు అన్నం లేక ఏడిచినాం ఒకప్పుడు. ఇప్పుడు అన్నం ఉండి తినలేక ఏడుస్తున్నాం. ఆ రోగాలు ఈ రోగాలు, అది తింటే రోగం ఇది తింటే రోగం. ఏం డబ్బులు ఏమని తింటారా. కర్మ అనుభవిస్తారా. జయ వీరభద్ర.